మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో గతాన్ని మనం ఎందుకు ఖాళీ చేయాలి అన్న విషయం తెలుసుకున్నాం. అలాగే మనం చేసే పనులను మనం పూర్తి స్పృహతో ఉంటూ ఎందుకు చేయాలి అని కూడా తెలుసుకున్నాం. పూర్తిగా ఉండటం అంటే ఏమిటి? నిశ్శబ్దమైన మనస్సు అన్న పదం విరుద్ధమైన పదమని, నిశ్శబ్దత అనేది ఎలా పుడుతుంది అని మనం తెలుసుకున్నాం. అయితే మనం శరీరం అన్న అనుభూతి ఎప్పుడు పొందుతాము? అక్కడ మనస్సు లేకపోతే మనం ఒక శరీరం అన్న అనుభూతిని పొందలేము. అంటే మనస్సు ఉంటేనే శరీరం యొక్క అనుభూతి మనకి కలుగుతుంది. మనం ఎప్పుడైతే చైతన్యంగా మారుతూ ఉంటామో మన చైతన్యంలో నుంచి ఏమవుతుంది? ఈ శరీరం అనేది మాయమైపోతుంది. ఇక ఆ శరీరం మాయమైపోయింది అంటే మనసు కూడా అక్కడ ఉండదు. సో మనస్సు శరీరం ఈ రెండూ ఉండకుండా ఉనికి మాత్రమే అక్కడ ఉంటుంది. అలాంటి నిర్మలమైన ఉనికిని నిశ్శబ్దత సూచిస్తూ ఉంటుంది. సో ఎలా మనం ఇలాంటి నిశ్శబ్దతను పొందాలి? ఎలా ఇలాంటి నిశ్శబ్దంలో ఉండటం అని క్వశ్చన్ వేసుకుంటూ మనం లాస్ట్ ఎపిసోడ్ క్లోజ్ చేశాం కదా. సో మనం ఏం చేసినా అది నిరుపయోగమే అంటారు ఓషో. అదే అతి పెద్ద సమస్య అంటారు ఆయన. నిశ్శబ్దాన్ని వెతికే అన్వేషికి ఇది ఒక అతిపెద్ద సమస్య. ఎందుకు అంటే మనం ఏం చేసినా అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు. ఎందుకు అంటే చెయ్యడం అనేది అసంగతం, సంబంధం లేనిది. మనం ఒక ప్రత్యేకమైన తీరులో కూర్చోవచ్చు. అది మన యొక్క స్టైల్ లేదా చేత అని అనొచ్చు. మనం బుద్ధుని భంగిమ చూసి ఉంటాం కదా. మనం బుద్ధినిలాగే ఆ తీరులోనే మనం కూర్చోవచ్చు. అది మనకి ఒక పనిలాగా ఉంటుంది. బుద్ధునికి కూడా ఆ కూర్చున్న తీరు దానికది జరిగింది. అతను కావాలని ఆ స్టైల్లో అలా కూర్చోలేదు. అతని నిశ్శబ్దానికి అలా కూర్చోవడం ఒక కారణం కాదు. అలా కాకపోగా అది ఆ నిశ్శబ్దత యొక్క ఉపఫలం అని చెప్పవచ్చు. మనస్సు అనేది లేనప్పుడు, ఉనికి పూర్ణంగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు శరీరం దాన్ని ఒక నీడలాగా అనుసరిస్తుంది. శరీరం ఒక విశేషమైన తీరుతెన్నులతో ఉంటుంది. శరీర భంగిమ సాధ్యమైనంతగా మిక్కిలి విశ్రామంగా, మిక్కిలి నిశ్చేష్టితంగా ఉంటుంది. కానీ మనం దీన్ని తిరగేసి ఇంకోలాగా చేయలేము. అంటే మనం ముందు ఓ భంగిమలో కూర్చొని తర్వాత నిశ్శబ్దం ఆ భంగిమని అనుసరించేట్లు మనం చేయలేము. ఎందుకు అంటే బుద్ధుడిని ఓ ప్రత్యేకమైన భంగిమలో మనం చూసాం కాబట్టి మనం ఒకవేళ ఆ భంగిమని ఆ స్టైల్ని అనుసరిస్తే మనకు కూడా లోపల నిశ్శబ్దత కూర్చున్న భంగిమ వలన వస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఇది ఒక తప్పు అయిన ఆర్డర్. అంటే ముందుగా భంగిమను మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా నిశ్శబ్దత మనల్ని ఫాలో అవుతుంది అని అనుకోవడం ఒక తప్పైన క్రమం. మనం ఎప్పుడైతే మనం నిశ్శబ్దంగా మారుతామో అప్పుడు శరీరం ఆ నిశ్శబ్దతను ఒక నీడలాగా అనుసరిస్తుంది. అది ఒక విశేషమైన తీరుతెన్నులతో ఉంటుంది. శరీర భంగిమ సాధ్యమైనంత మిక్కిలి విశ్రామంగా, మిక్కిలి నిశ్చేష్టితంగా ఉంటుంది. అంతేకాని మనం భంగిమను ఫాలో అయితే నిశ్శబ్దత రావడం అనేది కరెక్ట్ కాదు. బుద్ధునికి మొదట లోపల దృగ్విషయం జరిగింది. తర్వాత ఆ భంగిమ మౌనాన్ని ఫాలో అయ్యింది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
అలాగే ఈ విషయాన్ని మన సొంత అనుభవం ద్వారా మనం చూడాలి. అంటే మనకు కోపం వచ్చినప్పుడు శరీరం ఒక రకమైన తీరులో ఉంటుంది. మన కళ్ళు ఎరుపుగా అవుతాయి, పెద్దగా అవుతాయి. మన మొహం ఓ విశేషమైన వైఖరిలో ఉంటుంది. కోపం లోపల ఉంటుంది. అప్పుడు శరీరం దాన్ని అనుసరిస్తుంది. బాహ్యంగానే కాక అంతరంలో కూడా, మన లోపల కూడా శరీరం యొక్క రసాయనిక తత్వం మారిపోతుంది కోపం వచ్చినప్పుడు. మన రక్త ప్రసరణ వేగంగా అవుతుంది. మనం వేరే విధంగా శ్వాస పీల్చుకుంటూ ఉంటాం. సో మనం దెబ్బలాడటానికి లేక పారిపోవడానికి సిద్ధంగా ఉంటాము అలా కోపంగా ఉన్నప్పుడు. దానికోసమే అన్నమాట మరి మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ కూడా మారిపోయి ఉండేది. కానీ మొదట కోపం వస్తుంది, ఆ తరువాత శరీరం ఆ కోపాన్ని ఫాలో అవుతుంది. అవునా? ఫాలో అయ్యి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, బాడీలో కెమికల్ రియాక్షన్స్ కానీ అన్నీ మారడం అన్నది జరుగుతుంది. అవునా? సో ఇంకో వైపు నుంచి మనం మొదలు పెట్టామనుకోండి, మన కళ్ళని ఎర్రగా చేయాలి అని వేగంగా శ్వాస తీసుకోవడం మనం క్రియేట్ చేసామనుకోండి, కోపం వచ్చినప్పుడు శరీరం ఏమేమి చేస్తుందో అలా చేయాలి. మనం అలా నటించవచ్చు, కానీ లోపల కోపాన్ని మాత్రం సృష్టించలేము. ఓ నటుడు ప్రతిక్షణం అలాగే చేస్తాడు కదా! అతను ఓ ప్రేమికుడిగా నటిస్తూ ఉన్నప్పుడు లోపల ప్రేమ ఉంటే శరీరం ఏమేమి చేస్తుందో అవన్నీ అతను చేస్తాడు. కానీ అక్కడ ప్రేమ ఏమీ ఉండదుగా. మనకంటే బాగా ఆ నటుడు చెయ్యవచ్చు, కానీ ఆ నటనని ప్రేమ అనేది అనుసరించదు. మనం నిజంగా కోపంగా ఉన్నదానికంటే అతను ఇంకా ఎక్కువ కోపంగా ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ అది కేవలం అబద్ధం. అతని లోపల ఏమీ జరగట్లేదు, బయటికి అలాగా నటిస్తున్నాడంతే. మనం ఎప్పుడైనా బయట నుంచి మొదలు పెడితే మనం ఒక అబద్ధమైన స్థితిని సృష్టిస్తాము. అవునా? ఇప్పుడు అది క్లియర్గా అర్థమైంది కదా. సో వాస్తవం ఎప్పుడూ ఎక్కడ నుంచి జరుగుతుంది? కేంద్రం వద్ద జరుగుతుంది. అంటే మన లోపల, మన సెంటర్ పాయింట్ నుండి జరుగుతుంది. అప్పుడు అలలు పరిధిని చేరుతాయి, బయటికి మూవ్ అవుతాయి. కేంద్రం నుంచి అలలు బయటికి జరుగుతాయి. మరి అంతరాంతరాల కేంద్రం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? నిశ్శబ్దతలో ఉంటుంది. అక్కడ నుంచి మనం మొదలు పెట్టాలన్నమాట. సో నిశ్శబ్దతలో నుంచి మాత్రమే చేతలు ఉదయిస్తాయి. అంటే మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ కానీ, మనం పరిగెత్తడానికి రెడీగా ఉన్నామా అని కానీ, మనం పారిపోవడానికి, దెబ్బలాడటానికి రెడీగా ఉన్నామా అని కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉదయిస్తాయి? మన కేంద్రం నుంచి, అంటే మన నిశ్శబ్దతలో నుంచి మాత్రమే ఇవి ఉదయిస్తాయి. కేంద్రంలో ఎప్పుడు నిశ్శబ్దత అనేదే ఉంటుంది. అక్కడ ఎటువంటి అలజడి ఉండదు. అక్కడ నుంచి ఉదయిస్తాయి. కేంద్రం నుంచి ఉదయిస్తాయి అంటే నిశ్శబ్దత నుండి ఇవన్నీ ఉదయిస్తాయి అన్నమాట. ఒకవేళ మనం నిశ్శబ్దంగా లేకపోతే, ఒకవేళ మనకు నిశ్శబ్దంగా ఎలా కూర్చోవాలో తెలియకపోతే, లేక గాఢమైన ధ్యానంలో ఎలా నిలబడాలో తెలియకపోతే, అప్పుడు మనం ఏం చేసినా అది ప్రతిక్రియ అవుతుంది, కానీ క్రియ కాదు. మనం ప్రతిక్రియ చేస్తాము అంటే ఎవరో మనల్ని అవమానిస్తారు, ఓ మాట అంటారు, వెంటనే మనం ప్రతిక్రియ చేస్తాం. అంటే మనకు కోపం వస్తుంది, అతనిపై దూకుతాం. దీన్ని మనం క్రియ అని అంటామా? ఇది ప్రతిక్రియగా. వాళ్ళు అవమానించారు కాబట్టి మనకి కోపం వచ్చి మనం గట్టిగా మాట్లాడడం, వాళ్ళతో ఫైటింగ్ చేయడం అన్నది చేస్తున్నాం. అంటే ఇది క్రియ ఎలా అవుతుంది? ఇది రియాక్షన్ కదా, యాక్షన్ కాదు. సో ఇది ప్రతిక్రియ అవుతుంది. అతను ఓ ఆడించేవాడనమాట, మనం ఆడించబడుతున్నట్టు.
చేస్తున్నట్టు ఉంటాం ఇక్కడ ప్రతిక్రియ చేస్తున్నప్పుడు, రియాక్ట్ అవుతున్నప్పుడు. అతను ఓ మాట అంటాడు, మనం ఒక యంత్రంలా పనిచేస్తాం. ఇది కేవలం మనం ఒక స్విచ్ నొక్కితే బల్బు వెలిగినట్లు, మనం బటన్ నొక్కితే దీపం ఆరిపోయినట్లు, లైట్ ఆఫ్ అయిపోయినట్లు అన్నమాట. అదే జనాలు మనతో చేస్తున్నారు. వారు మనల్ని పైకి లేచేట్లు, మళ్ళీ ఆగేట్లు చేస్తున్నారు. ఎవరైనా వచ్చి మనల్ని పొగిడి, మన అహంకారాన్ని ఉబ్బిస్తే మనం గొప్పగా భావిస్తాం. అప్పుడు ఇంకొకరెవరో వచ్చి మనకు గాలి తీస్తే మనం కేవలం అలా నేలపై కుప్పకూలిపోతాం. మనకు మనం యజమానిగా లేము. ఎవరైనా మనల్ని అవమానించగలరు. ఎవరైనా మనల్ని విచారంగా, కోపం వచ్చేట్లు, రెచ్చగొట్టి, విసుగుపుచ్చేటట్లు, దౌర్జన్యంగా, పిచ్చెక్కేటట్లు చేయగలరు. ఎవరైనా మనల్ని శ్లాఘించగలరు. ఎవరైనా మనల్ని ఎత్తులలో పెట్టి మనం చాలా అతి గొప్పవారమని, అలెగ్జాండర్ ది గ్రేట్‌తో పోలిస్తే అసలు అలెగ్జాండర్ దేనికి పనికిరాడని మనం భావించేటట్లు ఎదుట వాళ్ళు మనల్ని చేస్తారు. సో, మనం అవతల వారి అభిప్రాయాల ప్రకారం పనులు చేస్తూ ఉంటాం. ఇది వాస్తవమైన పని కాదు, క్రియ కాదు, చేత కాదు. మరి మనం నిశ్శబ్దంలో నుంచి, మన కేంద్రంలో నుంచి పనులు చేస్తున్నామా? లేదా మనం ప్రతిక్రియ చేస్తున్నామా? వేరే వాళ్ళ చేతిలో మనం ఆటలాడుతున్నామా? వాళ్ళు ఆడించినట్లల్లా ఆడుతున్నామా అని మనల్ని మనం ఒక్కసారి చెక్ చేసుకుందామా మరి? తప్పకుండా చెక్ చేసుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.